సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10. దాసగును ఒక వివరం ఇలా చెప్పాడు. సాయి అరుదుగా మధ్యాహ్నము 1-2 గంటల మధ్య తామొక్కరే ఉన్నప్పుడు తమ ఎదుట తెరగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుంచి 10-15 కాసులు బయటికి తీసేవారు. వాటిలో దమ్మిడి, ఆన, అర్ధన, కాణి, బేడ, పావల, ₹1, రూపాయి కాసులుండేవి. అవన్నీ కూడా అరిగిపోయినవి. సాయి ఒక్కొక్క కాసును తన వేళ్లతో రుద్దుతూ, ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని గొడిగేవారు. ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో దాచేసేవారు. ఆయన ఆ రీతిన భక్తులెరగకనే వారి దుష్ట సంస్కారాలను అరగదీసి పవిత్రం చేసేవారు కాబోలు. వారిపై దృష్టి నిలిపి భక్తుల మీద తమ యొక్క దృష్టిని అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు. శ్రీ సాయి బయటికి వెళ్ళినప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏవో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు. తరువాత ఒక్కొక్క వైపు తిరిగి అలాగే చేసి తదేకంగా చూసేవారు. ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు. లేక రాయి విసురుతామని బెదిరించేవారు. లేక చెడ్డగా చుట్టేవారు. తెలియని వారు ఆయన పిచ్చివాడు అనుకునేవారు. తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు. నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది. సాయి మసీదు ముంగిట నుంచే జరా దావ్ అని కేకేశారు. వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నారు జైకర్. మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు. తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లు బొట్లుగా పడి మడుగుగట్టింది. భక్తులు ఆశ్చర్యపోయారు, కానీ ఆయనను అడిగే ధైర్యం లేదు. 3వ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీర్. అసలు వృత్తాంతం ఇది. రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి. తన 3 నౌకలను శత్రువులు ముంచేశారు. తన నౌకను కాపాడమని ఆయన కన్నీటితో బాబాను ప్రార్థించాడు. సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డున చేర్చాడు. సాయి వద్ద మసీదులో ఒక మూల తిరగలుండేది. బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె పరిచి దాని మీద తిరగలు పెట్టుకుని కూర్చునేవారు. తరువాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు. ఒకసారి కారణం అడిగితే ప్లేగు, మసీజీ దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకుపోమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు. ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు షిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయి ఒంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాడికి చికిత్స తెలపమంటే ఆయన, ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో 7 మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్స అవసరం లేదు అన్నారు. భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు. తరువాత గ్రామంలో 7 ప్లేగుకు బలయ్యారు. బాబా ఒంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమయ్యింది. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుంచి దినుసులు కొనుక్కురావడము, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడము, ఉప్పు, మిరియాలు వంటివి నూరడము అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరవాన్నము, మరొకప్పుడు పాంసపు పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తరువాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. అయినా ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పాత్రలను మౌలి చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తార్చాపాటిలకు పంపి తరువాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్ల గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దుని మీద కాల్చి భక్తులకు పంపేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పరులుండి తిండి పుష్టిగల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కష్టమయ్యేంతగా ఉండేవి. వారు ఎంత ధన్యులు! అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారం వండినప్పుడు శాకాహారులను అక్కడికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను చెడ్డగా తిట్టేవారు. కారణం అడిగిన ఒకరితో, నేను తిట్టలేదు, ఆశీర్వదించాను అన్నారు. జూన్ 27, 1922న నార్కే అనే భక్తుడు దీక్షిత్కు ఇలా వ్రాశాడు. నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలి మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువెలా అవుతాడు అన్నారు.
నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు. పోయి చూడు అన్నాడా మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరాన ముంగిట్లో ఒక పక్కగా పడుకున్న ఒక ముస్లిం భక్తునికి మెలకువ వచ్చి చూశాడు. సాయి ఏమో గొణుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశంలో నుంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపు దూసుకొస్తుంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దునిమీదకు తల వంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావమేమో ఎవరికీ తెలియలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి సిండేతో సాయి, ఇక్కడకు రోజూ వచ్చే పామును చూశావా అన్నారు. ఆమె చూడలేదు అన్నది. కొద్ది నిమిషంలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజంపైకి ప్రాకి కూర్చుంది. ఆమె భయంతో అదిగో పాము అంది. అదేమీ చెయ్యదని, తన దారిన తాను తులసి బృందావనం దగ్గరకు వెళుతుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసి చెట్టు దగ్గరకు పోయింది. ఇందుకొక సారూప్యాన్ని ఇస్తాను. చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను మీకు ఈ అరణ్యంలో భయమెయ్యలేదా అన్నాను. అసలు భయమెలా ఉంటుందో నాకు తెలియదు అన్నారాయన. మాకెందుకు భయమేస్తుంది అన్నారు. మాకెందుకు భయమేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించటం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మజ్ఞానము. ఆత్మవచ్చాని భూతాని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడదలిచేవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 10 సంపూర్ణం.